ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కాసేపట్లో సచివాలయంలో మీటింగ్ జరగనుంది. జూన్ 12 నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపుల విషయం, అమరావతి పునర్నిర్మాణం అంశాలపై చర్చించనున్నారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులపైన కీలక చర్చ ఉండనుంది. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు గాను 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపబోతున్నట్లు సమాచారం. ఇక గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాల అమలుపై కూడా చర్చ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఏపీలో ఫ్రీ బస్సు నిర్వహించబోతున్నట్టు సీఎం ఇప్పటికే తెలిపారు. ఆ పథకం మార్గదర్శకాలపై చర్చించనుంది ఏపీ కేబినెట్. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కాసేపట్లో సచివాలయంలో మీటింగ్ జరగనుంది. జూన్ 12 నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఉద్యోగుల బదిలీలు, పలు అంశాలకు భూ కేటాయింపుల విషయం, అమరావతి పునర్నిర్మాణ అంశాలపై చర్చించనున్నారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులపైన కీలక చర్చ ఉండనుంది. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు గాను 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపబోతున్నట్లు సమాచారం. గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాల అమలుపై కూడా చర్చ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఏపీలో ఫ్రీ బస్సు నిర్వహించబోతున్నట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ పథకం మార్గదర్శకాలపై చర్చించనుంది ఏపీ కేబినెట్. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. హరీష్. శుభబిందు, మరి కాసేపట్లో ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలపైన చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం పూర్తవుతుంది. వచ్చే నెల 12వ తేదీకి ఏడాది కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఏడాది కాలం సాధించినటువంటి ప్రగతికి సంబంధించినటువంటి అంశాలు, ఇక రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా అనుసరించాల్సినటువంటి విధానాలకు సంబంధించి అటు రాజకీయంగా ఇటు ప్రభుత్వ పరంగా ప్రజలకు సంబంధించేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఎస్ఐపిబికి సంబంధించినటువంటి పలు అంశాలను అజెండాలో పొందుపరిచారు. ఈ అజెండాకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో ఏడాది కాలం కూటమి ప్రభుత్వ పాలన పనితీరుకు సంబంధించి శాఖల వారీగా మంత్రులకు సంబంధించినటువంటి రిపోర్టుకి సంబంధించినటువంటి అంశాలు, శాఖల వారీగా సాధించినటువంటి పురోగతికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రజలకు అందించినటువంటి పనితీరు, అదేవిధంగా ప్రజలకు అందించినటువంటి పౌర సేవలకు సంబంధించినటువంటి అంశంలో వారి నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులతో ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేబినెట్ సమావేశంలో కీలకంగా ఏడాది కాలం పాలనకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ కేబినెట్ కి సంబంధించి పూర్తవుతున్న నేపథ్యంలో శాఖల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేశాము, అదేవిధంగా ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో రాబోయే రాజకీయ పరిణామాలు, అదేవిధంగా వస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని కూడా స్పష్టం చేశారు. సో ఈ పథకం అమలుకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడికి సంబంధించినటువంటి నిధులు జమ చేసేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశాలు, వీటిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి కూడా స్వయంగా బహిరంగ వేదిక మీద ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో అమలు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్ఐబికి సంబంధించినటువంటి తీర్మానాలు కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. తర్వాత కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో మరో గంట సేపు రాజకీయ అంశాలపైన కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రులు సాధించినటువంటి శాఖల వారీగా సాధించినటువంటి పట్టు, ఆ పట్టు ద్వారా శాఖల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు ప్రజలకు ఎంత మేరకు
సేవలను అందించగలిగాయి, ప్రజల్లో ఎంత మేర సంతృప్తికరమైనటువంటి పర్సంటేజ్ ని పెంచగలిగాయి, తద్వారా ప్రభుత్వం పైన ప్రజల్లో సంతృప్తికరమైనటువంటి శాతం పెరిగింది అనేటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి అటు ఆర్థిక శాఖకు సంబంధించి లా అండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి అంశాలతో పాటు రెవెన్యూకి సంబంధించి మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చకొచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక కీలకంగా చూసుకుంటే కనుక పొలిటికల్ డిస్కషన్ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మద్యం కుంభకోణం విషయంలో సిట్ దూకుడుగా వ్యవహరించిన తర్వాత అరెస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగించడం, గత ప్రభుత్వ హయాంలో కీలకంగా సీఎంఓలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇరువురు అధికారులను కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా ఒక ప్రభుత్వ సలహాదారు ఐటీ ప్రభుత్వ సలహాదారుగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి రాజకేష్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు, మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత ప్రభుత్వం జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి గత ప్రభుత్వం పాల్పడినటువంటి అధికార దుర్వినియోగం, తద్వారా వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యం అమ్మకాల నిధులను సొంత జోబులకు మళ్లించుకున్నారనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అభియోగానికి సంబంధించి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం వర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నటువంటి అంశాలపైన కూడా మంత్రులతో ముఖ్యమంత్రి స్వయంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో సాధించినటువంటి పాలనకు సంబంధించి అక్కడ జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో వెలికి చేస్తాం, ప్రజాధనాన్ని తిరిగి తీసుకొస్తాం అనేటువంటి ఒక హామీని కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చింది. కాబట్టి ఆ హామీ మేరకు మద్యం లాంటి భారీ కుంభకోణం జరిగిందనే నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు, దాని వలన వచ్చినటువంటి రిజల్ట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా ముఖ్యమంత్రి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ఏపీ సచివాలయంలో ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.